కనుమ శుభాకాంక్షలండి అందరికీ. ఈ పండక్కి చెక్కలు ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా, సింపుల్‌గా చేసుకున్నామండి. దానికోసం బియ్యప్పిండిని ఒక కేజీ వరకు తీసుకున్నా. ఏ పిండినైనా వాడేటప్పుడు ఖచ్చితంగా జల్లించాలండి. మనం ఎంత శుభ్రంగా చేసి పంపించినా మెషిన్స్ దగ్గర ఎలా ఉంటదో తెలీదు కదా! జల్లించాలి. చూసారు కదండీ ఎంత వేస్ట్ వచ్చిందో. నెక్స్టు పచ్చివి పల్లీలు 150 గ్రాముల వరకు తీసుకొని పల్స్ మోడ్‌లో మిక్సీ వేసుకోవాలి. దానిని కూడా పిండిలో వేసుకోండి. తర్వాత 5, 6 స్పూన్స్ పుట్నాల పప్పు అండి. ఏంచిన శనగపప్పు. 20 నిమిషాలు నానబెట్టి వాటిని కూడా బౌల్లోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం, కావాలంటే వాము కూడా వేసుకోవచ్చండి. తరిగిన కరివేపాకు ఇవన్నీ వేసేసి 2 స్పూన్ల బటర్ లేకపోతే నెయ్యి లేదా నూనె ఏదైనా కాచి వేసుకోవాలండి. అన్నీ వేసి పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి అనేది ఒక ముద్దలాగా అయితే పిండి కరెక్ట్‌గా వచ్చినట్లండి. పిండిని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం కొంచెం పోస్తూ కలపడం వలన పిండికి మసాజ్‌లా అయ్యి చెక్కలు బాగా వస్తాయండి. పిండి సాఫ్ట్‌గా చపాతీ పిండిలా వచ్చేటట్లు కలుపుకోవాలి. చెక్కలు మనకు కావలసిన సైజ్ ముద్ద తీసుకొని పూరీ ప్రెస్ ఉంటే ప్రెస్‌తో ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఒక బటర్ పేపర్ లేదా కవర్ మీద వేసుకోవాలి. చెక్కల్ని ఎప్పుడు నేను మా వారు ఇద్దరం కలిసి చేస్తామండి. మా వారు చెక్కలు ఒత్తిస్తారు. నేను ఫ్రై చేస్తాను ఎప్పుడు. మీరు కూడా అంతేనా? లేదంటే మీరొక్కళ్ళే చేసేసుకుంటారా? ఈ విధంగా కొన్ని చెక్కల్ని ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా చెక్కలు వేసుకోవాలండి. ఒకటి వేసాక అది పైకి తేలాక ఇంకో చెక్క వేస్తే అతుక్కోకుండా ఉంటాయి, బాగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ బాగా హై పెట్టకండి. వేగినట్లు అనిపిస్తాయి కానీ లోపల మెత్తగా వస్తాయి. చెక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. చెక్కలు వేగినవి అని ఎలా తెలుస్తాయి అంటే బబుల్స్ అన్నీ తగ్గిపోతాయండి. అప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఒకవేళ చెక్కలు ఫస్ట్ రౌండ్కే ఫ్రై అయినట్టు అనిపించకపోతే ఇంకోసారి వేసుకొని వేయించుకోవచ్చు. అలా మొత్తం చెక్కలు చేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదండి చెక్కలు ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఆయిల్ కూడా అస్సలు పీలవలేదండి. ఏంటి ఒక కేజీ పిండి కలిపి ఇవేనా అయినాయి అనుకుంటున్నారా? లేదండి, ఇదిగోండి చూడండి ఇన్నయినాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.